సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకతీయుల్లో కంటిన్యూషన్ పార్ట్ నీటిపారుదల వ్యవస్థ, అంటే కాకతీయుల కాలంలో నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉందనేది చూద్దాము. సో వ్యవసాయానికి నీరు అందించే విషయంలో కాకతీయ రాజులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించారు. వీళ్ళ కాలంలో చెరువుల నిర్మాణం కూడా బాగా జరిగింది. మనకు తెలుసు కదా, గొలుసుకట్ట చెరువుల నిర్మాణం అనేది కాకతీయుల కాలంలోనే జరిగిందనమాట. సో పెద్ద చెరువులను సముద్రాలు అని చెప్పి పిలిచేవాళ్ళు. ఒక చెరువు నిండిన తర్వాత మిగులు నీరుని కింది వరుసలో నిర్మించినటువంటి మరో చెరువులోకి, అంటే దీన్నే గొలుసుకట్ట చెరువులు అంటారు. అట్లాగే కాకతీయ రాజులు వారి పేర్ల మీద కూడా అనేక చెరువులను తవ్వించేవాళ్ళు అనమాట. ఓకేనా, అవి ఏంటి అని అంటే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి కేసముద్రం ఆర్ కేసరి తటాకం. ఇది ఎవరు తవ్వించారు అంటే మొదటి ప్రోలరాజు ఆర్ ప్రోలరాజు అరిగజ కేసరి, అంటే ఈయనకి రెండు పేర్లు అనమాట. సో ఇతను తవ్వించాడు. ఎక్కడ ఉంది ఈ కేసరి సముద్రం ఆర్ కేసరి తటాకం అనేది అంటే వరంగల్ జిల్లా మహబూబాద్లో ఉంది. ప్రోలరాజు తన పేరు మీద అంటే తన యొక్క బిరుదు పేరు మీద ఈ కేసరి తటాకాన్ని త్రవ్వించాడనమాట. అట్లాగే రెండవది వచ్చేసి ఏంటంటే సెట్టికెరయ చెరువు ఆర్ కేసరి సముద్రం అంటారు దీన్ని కూడా. ఈ సెట్టికెరయ చెరువును రెండవ బేతరాజు త్రవ్వించాడు. ఇది ఎక్కడ అంటే వరంగల్లో అనమాట. సో దీనిని వరుణదేవుడు ప్రతిష్ఠించాడని చెప్పేసి మనకి హన్మకొండ శాసనం తెలియజేస్తుంది. ఈ శాసనాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించారని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హనుమకొండ చెరువు. ఈ హనుమకొండ చెరువును ఎవరు అంటే రుద్రదేవుడు. ఎక్కడ అంటే హన్మకొండలో. ఓకేనా. నెక్స్ట్ 4 పాకాల చెరువు ఎవరు అంటే ముమ్మడి. ఎక్కడ అంటే నర్సంపేట మానేరులో. రామప్ప వచ్చేసి రేచర్ల రుద్రుడు ములుగులో. ఓకేనా, పాలంపేట ములుగు అంటారు కదా అక్కడ. గన్పూర్ చెరువు వచ్చేసి గణపతి దేవుడు వరంగల్ జిల్లాలో. లక్నవరం కూడా గణపతి దేవుడే వరంగల్ జిల్లాలో. బయ్యారం చెరువు వచ్చేసి గణపతి దేవుడి యొక్క సోదరి అయినటువంటి మైలాంబ ఖమ్మం జిల్లా బయ్యారంలో అనమాట. కుంద సముద్రము గణపతి దేవుడి యొక్క మరొక సోదరి కుందమాంబ కుందవరం అనే చెరువును త్రవ్వించిందనమాట. నెక్స్ట్ చౌడ సముద్రము. ఇది గణపతి దేవుడి యొక్క సేనాని అయినటువంటి మాల్యాల చౌడు త్రవ్వించాడనమాట. ఇది ఎక్కడంటే కొండపర్తి గ్రామం వరంగల్ జిల్లా. అయితే వీళ్ళు నీటిని ఈ చెరువుల ద్వారా కాకుండా ఇంకా ఏతం మోట ద్వారా కూడా బావుల నుండి రాట్నాలతో నీటిని తోడి వ్యవసాయానికి వాడేవాళ్ళు అనమాట. సో గణపతి దేవుడి కాలంలో దోసపాడు శాసనం ఒక రాట్నాన్ని నడపడానికి అవసరమైన కలపతో పాటు ఎద్దులను కూడా దానం చేసిన విషయాన్ని తెలియజేస్తుంది. అంటే వీళ్ళు ఏతం మోట ద్వారా బావుల నుంచి రాట్నాలతో నీటిని తోడేవాళ్ళు అన్నాం కదా. సో దీని గురించి ఏంటి అంటే గణపతి దేవుడి కాలంలో ఒక శాసనం అనమాట. ఏంటి అంటే దోసపాడు శాసనము. ఈ శాసనం ఏం చెప్తుంది అంటే ఒక రాట్నాన్ని నడపడానికి అవసరమైన కలపతో పాటు ఎద్దులను కూడా దహనం చేసినటువంటి విషయాన్ని ఈ దోసపాడు శాసనం తెలుపుతుందన్నమాట. అట్లాగే వీళ్ళు చెరువులు కాలువల నిర్వహణకు కాకతీయులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతి సంవత్సరం చెరువులకి మరమ్మతులు చేయించేవాళ్ళు, పూడికలు తీయించేవాళ్ళు, కాలువలు తూములకు మరమ్మతులు కూడా వీళ్ళు చేయించేవాళ్ళు అనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా చెరువుల పునరుద్ధరణ అనేది వీళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఈ పనులను చేసిన వ్యక్తులకు ప్రత్యేకంగా పండిన పంటలో ప్రతి పుట్టి ధాన్యానికి ఒక కొంచెం ధాన్యం చెల్లించాలని, అంటే ఎవరైతే ఈ చెరువుల మరమ్మతులకు ఉపయోగపడతారో, అంటే ఎవరైతే చెరువు మరమ్మతు పనులు చేస్తారో ఆ వ్యక్తులకు ప్రత్యేకంగా పండినటువంటి పంటలో ప్రతి పుట్టి ధాన్యానికి ఒక కొంచెం, అంటే ఇది వచ్చేసి కొలతలు అనమాట. అంటే కేజీ 2 కేజీలు అట్లా అంటాం కదా, అలా ప్రతి పుట్టి ధాన్యానికి ఒక కొంచెం ధాన్యంని చెల్లించాలని చెప్పి శాసించి దాన్ని అమలు చేశారనమాట. సో దాన్ని ఏమంటారంటే దశబంధ లేదా దశబంధ మాన్యం అని కూడా దాన్ని పిలుస్తారనమాట. అలాగే చెరువు కింద ఉన్న భూమిలో కొంత భూమిని దశబంధ మాన్యంగా ఈ విధులు నిర్వహించిన వారికి మాన్యంగా ఇచ్చేవాళ్ళని చెప్పేసి శాసనాలు పేర్కొంటున్నాయి. అంటే ఎక్కడైతే చెరువు దగ్గరలో భూమి ఉంటుందో ఆ భూమిని దశబంధ మాన్యంగా పిలిచి ఎవరైతే ఆ చెరువు పునరుద్ధరణ పనులు చేస్తారో ఆ విధులు నిర్వహించిన వారికి మాన్యంగా ఇచ్చేవాళ్ళని చెప్పేసి ఈ భూమిని మాన్యంగా ఇచ్చేవాళ్ళని పేర్కొంటున్నారు. అలాగే కాకతీయుల కాలంలో వ్యవసాయదారులు వ్యవసాయ కార్యక్రమాలు ఆరంభించే ముందు వారి ఎడ్లకు నాగళ్లకు ఇతర పనిముట్లకు పూజలు చేసి పండుగ జరిపేవాళ్ళు అనమాట. అంటే ఇక్కడ ఎట్లయితే మనము సంక్రాంతికి గోవులను అట్లా పూజిస్తామో అట్లా కాకతీయుల కాలంలో కూడా వ్యవసాయదారులు వ్యవసాయ కార్యక్రమాలు ఆరంభించే ముందు వారి ఎడ్లకి నాగళ్లకి ఇతర పనిముట్లకు కూడా పూజలు చేసి పండుగ జరిపేవాళ్ళు అనమాట. సరే, అట్లాగే ఏరువాక సంక్రాంతి నేటికి గ్రామీణ రైతాంగానికి పెద్ద వ్యవసాయ పండుగలుగా తెలుపుతున్నారు. ఏరువాకను పూజించినట్లుగా పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం, ఇది మనకి మొన్న గ్రూప్ 3 ఎగ్జామ్లో అడిగారనమాట. అయితే ఈ ఏరువాకను పూజించినట్లుగా మనకి దేంట్లో ఉంది అంటే ఉప్పరపల్లి శాసనంలో ఉందన్నమాట. ఇది గణపతి దేవుడి కాలానికి చెందిందనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి
కాకతీయుల కాలం నాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఓకేనా. సో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏంటంటే కాకతీయులు తెలంగాణలోని హనుమకొండ, వరంగల్ కేంద్రాలుగా 2.5 శతాబ్దాలు వీళ్ళు పరిపాలన చేశారనమాట. వీళ్ళ కాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు పునాదిగా ఉండేది. సమకాలీన సాహిత్యాలు, శాసనాలు వీరి కాలం నాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, చేతి కూలవృత్తుల వాళ్ళ గురించి, దేశీయ విదేశీయ వ్యాపారం గురించి కొన్ని వివరాలు కూడా తెలుపుతున్నాయి అనమాట. అంటే మనకు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి సాహిత్యాలు మరియు కాకతీయుల యొక్క శాసనాలు ఏం తెలుపుతున్నాయంటే కాకతీయుల కాలం నాటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి, చేతి వృత్తుల గురించి, కుల వృత్తుల వాళ్ళ గురించి తెలుపుతున్నాయన్నమాట. వ్యవసాయం చేసే భూములను మాగాని, మెట్ట కింద విభజించారు. మాగాని భూములను నీరి నేల, తొంట నేల అని విభజించారనమాట. నీరి నేల అంటేనేమో ధాన్యం పండే భూమి, తొంట అంటేనేమో తోటలు అనమాట. అంటే తోటలు పండే భూమిని తొంట అంటారు. అట్లాగే మనకి మెట్ట భూముల్లో నువ్వులు, ఆవాలు, ఆముదం, నీలిమందు, రాగులను పండించేదాన్ని మెట్ట భూములు అంటారనమాట. నాగళ్లతో దున్నినటువంటి భూములను అచ్చుకట్టు భూములు అని అన్నారు. అచ్చుకట్టు అంటే అరి అనే పన్ను వసూలు చేసే భూములు. అంటే ఏ భూముల మీద అయితే మనం అరి అనేటువంటి పన్నులను వసూలు చేస్తామో ఆ భూమిని అచ్చుకట్టు భూములు అని అంటారనమాట. సో కాకతీయుల కాలంలో వరిలో అనేక రకాలైనటువంటి వరి ఉత్పత్తులు ఉన్నాయన్నమాట. ఓరుగల్లు ప్రాంతంలో సువాసనలు గల వరి పండించేవాళ్ళు. అట్లాగే మనకి కందిపప్పు వాడకంలోకి వచ్చినట్లు కూడా కనిపించిందని చెప్పేసి బిఎస్ఎల్ హనుమంతరావు అభిప్రాయం అనమాట. కొబ్బరి, జామ, మామిడి, అరటి, ఆకుకూరలు, తోటలు వీళ్ళ కాలంలో సర్వసాధారణం అనమాట. బెల్లం, పంచదార, నూనె పరిశ్రమ ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఉండేవన్నమాట. ఓకేనా. అట్లాగే దేవాలయాలకు దానం చేసిన పశువుల సంఖ్యను బట్టి పశు సంపద కూడా ఎంతో ఉందని. అంటే కాకతీయుల కాలంలో పశు సంపద చాలా ఉంది కాబట్టే వీళ్ళు పశువులను దానం చేశారని కూడా తెలుస్తుంది. ఆనాడు పూటకూటింట్లు కూడా ఉండేవి. ₹1 సమృద్ధిగా భోజనం కూడా దొరికేదన్నమాట. ఓకేనా. సో ఇది ఈరోజు. నెక్స్ట్ రేపు వచ్చేసి పరిశ్రమలు, దేశీయ విదేశీయ వాణిజ్యం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ వరకు ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్, కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.